నా పేరు సచ్చిదానంద సీతారామమ్మ. ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ నమస్కారం. సత్యనారాయణ స్వరూపునికి కూర్చో ఇది కావాలన్నా స్వామి అసలు నాకెంతో అసలు రాకపోతే నాకు దిగులు శబ్దంగా ఈ తిండి మార్పు నాకు చాలా ఆనందము. స్వామి అసలు నన్ను బస్సు ఎక్కించాడు. ఫస్ట్ మా అమ్మాయి తీసుకొచ్చాడు, వదిలిపెట్టాడు కారు. నాకు అసలు ఏం తెలియదు. వదిలిపెట్టాక నేను మళ్ళీ రావడానికి నాకు తెలియదు. అంటే పాపం స్వామి ఎక్కువగా 4 గంటలకు వచ్చి బస్సు ఎక్కితే వాళ్ళు అన్నారు, నీ పుణ్యాన్ని మేమందరం స్వామికి నమస్కారం చేసుకున్నాం సీతారామ గారు. మేము ఎక్కిపోయి ఎందుకు స్వామి ఏ నుంచి వచ్చాడు ఆడికి. అప్పటి నుంచి మళ్ళీ ఒకసారి వస్తాను 2 బ్యాగులు ఎత్తుకొని స్వామి ఎదురు వచ్చి బండి మీద తీసుకొచ్చాడు బ్యాగులు. నాకు అసలు ఎంత ఆనందం అంటే శబ్దం రాకపోతే నేను అసలు ఉండలేను. స్వామి చూస్తే ఆనందం అన్నమాట. చాలా సంతోషం. స్వామి ఎక్కడికన్నా పోవటం కానీ ఏదో పూర్వజన సుకృతం. మా కొండ మీద కలిసాడు స్వామి. ఎవరో చిన్న అబ్బాయి అనుకున్నాను అప్పుడు. అప్పటి నుంచి ఆయన స్వామివారి పెట్టేళ్ళకి మా అమ్మాయి చెప్పింది, పోమ్మా మంచిది. మా అమ్మాయి పో అంది. ఆవులు ఉంటే గడ్డి కోసేయచ్చు నువ్వు. ఈసారి ఓపిక లేక కోయలేదు, కానీ ప్రతిరోజు కోసేస్తా ఆవులకి. చాలా ఆనందం నాకు. స్వామి నేను చెప్తాను రాని ఉండలేను అసలు. నేను ఆకలి అయినా కూడా అనుకుంటే స్వామి పాలు తాగుండగా మనం ఆకలి అయితే మనం ఉండకపోతే ఎట్టని అనిపించింది. చెప్పులు లేకుండా ఊరుకోవట్లేదు మా వాళ్ళు ఇంట్లో. అసలు చాతుర్ మాసం 4 నెలలు చెప్పులు తొడుక్కోవాలి. చెప్పులు తొడుక్కోక ఇంట్లోకి రాబోకమంటున్నారు వాళ్ళు. సరే